ఇరాన్కు చెందిన 3 అణుస్థావరాలపై అమెరికా దాడి చేసినా రేడియేషన్ ఎందుకు లీక్ కాలేదు? అసలు ఇన్నాళ్లు శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఎక్కడ దాచిపెట్టింది? యుద్ధంలో రష్యా, చైనా ఎంటర్ అవుతాయా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంటే ప్రపంచ దేశాలు ఎందుకు వణుకుతున్నాయి? యురేనియంను మోతాదుకు మించి ఇరాన్ శుద్ధి చేయటమే ఇజ్రాయెల్, అమెరికాకు కంటగింపుగా మారింది. యుద్ధానికి దారితీయడానికి కారణం అణుబాంబుల్లో ఉపయోగించే ఈ యురేనియం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బాంబింగ్ చేసినా ఆ శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం బయటకు రాలేదు. అణుబాంబు తయారీ కోసం స్వచ్ఛమైన యురేనియం 235ను ఇరాన్ శుద్ధి చేస్తుందని అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లలో 60% శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉంది. దీనిని కూడా కొన్ని రకాల ఆయుధాల్లో వాడొచ్చు. దీని చిన్న కంటైనర్లు చివరికి కార్లలో కూడా పెట్టి తరలించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది 10 బాంబుల తయారీకి సరిపోతుంది. అమెరికా దాడులు చేసే సమయానికే దేశంలోని శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఒక రహస్య ప్రదేశానికి తరలించామని చెప్పింది ఇరాన్. పోర్టో అణు కేంద్రం నుంచే యురేనియంను వేరే ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఈ కేంద్రంపై అమెరికా ఒకసారి దాడి చేశాక మళ్లీ ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇక ఇస్ఫహాన్ పరిశోధన కేంద్రంలో ఇరాన్ యురేనియం నిల్వల్లో 60% ఉన్నాయి. దీన్ని భూగర్భ బంకర్లో భద్రపరిచినట్లు అమెరికా నిఘా వర్గాల సమాచారం. ఈ కేంద్రంపై ఇటీవలే అమెరికా పాక్షికంగా దాడి చేసింది. అమెరికా దాడులు చేసిన ప్రదేశాల నుంచి రేడియేషన్ వెలువడకపోవడంతో అసలు అక్కడ అణు ధార్మిక పదార్థాలు ఉన్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ఇరాన్ యురేనియం నిల్వలు ఎక్కడున్నాయో తమకు తెలియదన్నారు. వాటిని త్వరలోనే కనుక్కుంటామన్నారు. What we did is we destroyed the Iranian nuclear program. I think we set that program back substantially, and we did it without endangering the lives of the American pilots. That's an incredible thing, and I think we all should be proud. Whatever our politics, we should be proud of what these guys accomplished. A very, very high impact mission under a lot of pressure. Are they going to attack American troops, or are they going to continue with their nuclear weapons program? And if they leave American troops out of it and they decide to give up their nuclear weapons program once and for all, then I think the president has been very clear. We can have a good relationship with the Iranians. We can have a peaceful situation in that region of the world. That this maybe can reset here. The Iranians have a choice. They can go down the path of peace, or they can go down the path of this ridiculous brinksmanship of funding terrorism, of trying to build a nuclear weapon, and that's just not something the United States can accept. I want to say something, Kristen, just to the Iranian leadership. Look, they have tried to build a nuclear weapons program. That program is now destroyed. ఇరాన్ 60% శుద్ధి చేసిన 400 కిలోగ్రాముల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. అయితే ఆ వివరాలు వెల్లడించబోనన్నారు. తాము హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాను హతమార్చిన తర్వాత ఇరాన్ అణ్వాయుధం తయారీ ప్రయత్నాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. దీంతో పాటు ఇరాన్ నెలకు 300 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న విషయం కూడా తమకు తెలుసునన్నారు. ఈ విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు నెతన్యాహు. మేము దాడి చేసింది అమెరికా, అంటే మేము దాడి చేసింది ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యం మీదే కానీ ఇరాన్ మీద కాదు అని చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి మనం చెప్పినట్లే పాకిస్తాన్ మీద మనం దాడి చేసిన సందర్భంలో తీవ్రవాద శిబిరాల మీద దాడి చేసాం. పాకిస్తాన్ మీద దాడిగా ప్రకటించలేం మనం దాన్ని, కానీ అది అంతటితో ఆగల. పాకిస్తాన్ దాన్ని ప్రతీకార దాడి చేసింది. అలాగే ఇరాన్ మీద అమెరికా చెప్తున్నా కానీ ఏదంటే మేము చేసింది ఇరాన్ న్యూక్లియర్ పవర్, దీని మీద న్యూక్లియర్ ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం సంపాదించుకోవడం మీద తప్పితే ఇరాన్ మీద కాదు యుద్ధం అని చెప్పి ప్రకటించినా ఇరాన్ ఆగే అవకాశం లేదు. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ పశ్చిమాసియానే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపైన దీని ప్రభావం కనిపిస్తోంది. ఇరాన్తో మనకు చమురు బంధం, ఇజ్రాయెల్తో రక్షణ బంధం నేపథ్యంలో భారత్ది ఏ దేశానికి మద్దతివ్వలేని పరిస్థితి. పశ్చిమాసియాలో ఘర్షణ ఆపేందుకు తమ వంతు సాయం చేస్తామని చైనా, రష్యా ప్రకటించాయి. అమెరికా మాత్రం పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ 10 అణుబాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాల్లో సమతౌల్యం పాటిస్తోంది భారత్. ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతమని ఖతార్ హెచ్చరించింది.
ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు నిదర్శనమని సౌదీ అరేబియా విమర్శించింది. ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటిందంటూ విరుచుకుపడింది చైనా. ఇజ్రాయెల్ దాడులను రష్యా విమర్శించినా ఎలాంటి సైనిక ఆయుధ సాయం చేయలేదు. ఇప్పుడు యుద్ధంలోకి అమెరికా ప్రవేశించిన నేపథ్యంలో ఇరాన్ వైపు చైనా, రష్యా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికాల మిగతా దేశాలు కూడా ఎంటర్ అయితే యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ పై దాడులు చేయడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. 15 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసి ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో సైరన్లు మోగుతున్న ప్రాంతాల్లో ప్రజలంతా బాంబు షెల్టర్ కేంద్రాల్లోనే ఉండాలని ఇజ్రాయెల్ సూచించింది. పరిస్థితులు చూస్తుంటే తీవ్రత రాన్రాను ముదిరేలా ఉంది.